వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక. ప్రియమైన వారలారా, తల్లిదండ్రులను కొంతమంది బొత్తిగా చులకనగా, కుక్కల కన్నా పశువుల కన్నా హీనంగా చూస్తారు. వారు మనల్ని పెంచిన విధానం, వారు చేసిన త్యాగాలు, వాళ్ళు భోజనం మానుకొని మన కడుపులు నింపటానికి ప్రయత్నించిన విధానాలు, అప్పు చేసి మనల్ని చదివించడానికి ప్రయత్నించినటువంటి విధానాలు అన్నీ మర్చిపోతాం. వారు అన్యాయం చేయొచ్చు, నిజమే. కానీ వెయ్యి చేసుకుంటే, తూకం వేస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసిన మేళ్ళు బరువు తూగిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు, అందులో ప్రత్యేకంగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వారు చేసినటువంటి విధానాలు, మనల్ని నడిపించిన విధానంను బట్టి వాక్యం సెలవిస్తుంది వారిని సన్మానించాలి, గౌరవించాలి. అందుకే నిర్గమాకాండంలో, ధర్మశాస్త్రంలో చెప్పారు దేవుడు. ఇట్స్ ద లా, చట్టము. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ భూమి మీద మీరు వారిని సన్మానింపుము, మీరు దీర్ఘాయుష్యవంతులుగా ఉందురు. అంటే మనము జ్ఞాపకం చేసుకోవటానికి చూడండి, దేవుడు అనుగ్రహించిన భూమి నంబర్ 1. రెండవది, మీరు మీ తల్లిదండ్రులను సన్మానింపుము, దేవుడు అనుగ్రహించిన దేశములో మీరు పాటించవలసినటువంటి విషయాలు అని దేవుడు బయలుపరుస్తున్నారు. అంతేకాకుండా దీర్ఘాయుష్యవంతులుగా అంటే లాంగ్ లైఫ్, దీర్ఘాయువు కలిగి ఉండటానికి గల రహస్యము తల్లిదండ్రులని సన్మానించాలని. అక్కడ కండిషన్స్ లేవు, చూడండి, గమనించండి. వారు మిమ్మల్ని చూస్తేనే, వారు మిమ్మల్ని గౌరవంగా ప్రేమగా అన్నీ ఇస్తేనే, కట్నాలు ఇస్తేనే, అల్లుడి గారు పండుగలకు వస్తే వాళ్ళకి బట్టలు కొంటేనే, అక్కడ ఏమీ లేవండి కండిషన్స్. ఓకే, అన్కండిషనల్గా వారిని సన్మానించాలి. అలాగే ఒకటి లింకు. ఎందుకు? దేవుడు అనుగ్రహించిన దేశములో తల్లిదండ్రులని సన్మానింపము. ఆ దేశములో ఆశీర్వాదాలు మీరు చూడాలంటే మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలి. అంటే ఆ దేశానికి ఆశీర్వాదాలు కృమ్మరించబడాలి. ఓపెన్ చేసి కీలాగా తల్లిదండ్రుల సన్మానం ఆ ఆశీర్వాదాలని విడుదల చేస్తుంది. సన్మానించకపోతే ఆ దేశంలో మీరు శపించబడిన వారుగా ఉంటారు. అంతేకాదు, మీరు కూడా కుదించబడినటువంటి ఆయుష్తో ఉంటారంటే అకాలంగా త్వరగా మరణిస్తారు. అలాగే అది చట్టం, ధర్మశాస్త్రం, పాత నిబంధన. నూతన నిబంధనలో యేసు ప్రభుల వారిని బట్టి మనము వాక్యంగానే చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో, ప్రభువునందు మీ తల్లిదండ్రులను, ఎందుకు ప్రభువునందు తల్లిదండ్రులు అంటున్నారంటే, ప్రభువుని నమ్ముకున్న తర్వాత అని మనకు అర్థం కావాలి. ఎందుకు అంటే, ఈ పత్రిక, ఈ ఉత్తరం ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు. సో హీఈస్ రైటింగ్ ఇట్ టు క్రిస్టియన్స్, క్రైస్తవులకి. అంటే ప్రభువుని నమ్ముకున్నటువంటి మనకు రాస్తున్నాడు. ఏమని? మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. ఓకే, మనము మేలు పొందుటకు, ప్రభువునందు మీ తల్లిదండ్రులను. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన తల్లిదండ్రులని అర్థం. రెండవది, ప్రభువునందు తల్లిదండ్రులు అంటే ఆత్మీయ తల్లిదండ్రులు. ఓకే, మీరు మేలు పొందుకొనుటకు. సో మేళ్ళు పొందుకోవాలంటే, ఈ భూమి మీద మనం ఏ మేలు పొందుకోవాలన్నా తల్లిదండ్రులని సన్మానించాలి. రెండవది, దీర్ఘాయుష్యవంతులుగా ఉండే నిమిత్తము, లాంగ్ లైఫ్ ఉండాలంటే, జబ్బులు కలిగి ఏ తెగులన్నా ఏదన్నా వస్తే అకాలంగా మరణించకుండా, యాక్సిడెంట్లలో చనిపోకుండా మనము తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అంతేకాదు, వారి మాట విని, సో విధేయత చూపించి, మాట విని వారికి లోబడి, ఇటు దైవ సేవకులకి, మీ తల్లిదండ్రులకి, అన్నీ మాకే చెప్తున్నారు అని చెప్పి యవన బిడ్డలైన మీరు ప్రశ్నిస్తారేమో. ఇంకో మాట ఉంటుంది కొలస్సీలకు రాసిన పత్రికలో, ఏమంటే, తల్లిదండ్రులారా మీ పిల్లలను డోంట్ ఎంబిటర్ దెమ్ అని ఇంగ్లీష్లో. అంటే వారు కోపం వచ్చేటట్టు, వారు బిట్టర్గా అవ్వకుండా, చేదుగా అయిపోకుండా, హృదయాలు చేదుగా అయిపోకుండా, మీ పట్ల వారికి కోపం రానివ్వకుండా. వారి కోపం రాణిస్తారు. అందుకే మాటలంటారు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఈ ఉదయకాలం కొన్ని విషయాలు, ఒక విషయం నేను మీతో మనం చేసుకోవాలి. ఏంటంటే, మన పిల్లలు మనల్ని
మనం చేసిన పాపంలో కానీ తప్పుల్లో కానీ పట్టుకుని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడిగే దినాల్లోకి వచ్చాం మనం. అంటే వారు పర్ఫెక్ట్గా ఉన్నారు, వారు ఏ పాపం చేయటం లేదని నేను అనటం లేదు, కానీ పిల్లలతో చెప్పించుకునే తల్లిదండ్రులుగా అయిపోయాం మనం. చాలా ఉదాహరణలు నేను గమనించి నేను చెప్తున్నాను. అంటే మనము పిల్లలకి చెప్పే బదులు మనము పిల్లలతో చెప్పించుకునే పరిస్థితులు మనకి. ఇది చాలా దుర్గతి అండి. చాలా దారుణం. వేళ 20 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత వయసు వచ్చి పిల్లలు కొంచెం అవగాహన వచ్చి కొంచెం మెచ్యూరిటీలోకి వచ్చారు కనుక వారు చెప్తున్నారంటే అర్థం ఉంది. కానీ పెద్దలుగా మనం చేసిన పాపాలు వారు గబుక్కొని మనల్ని పట్టుకుంటున్నారు. అంటే వీఆర్ నాట్ ఎగ్జాంపులరీ టు దెమ్. అంటే మనం వారికి ఉదాహరణగా లేవు. అందుకే మనం వారికి ఉదాహరణగా ఉండాలని మన ప్రవర్తన పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరికి ఏ లోపం కూడా కనబడకూడదు. దాచుకోవాలని కాదు, ఉండకూడదు. ఎందుకు ఉండాలి లోపాలు? యేసుప్రభులు వారిని నమ్ముకుని మన నీతి మార్గం ఆయన మనకు నేర్పించారు కనుక ఆ మార్గంలో ఉండాలి మనం. అందుకే వా పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట విని విధేయత చూపించి వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి. సన్మానించడం అంటే ఆనర్ చేయాలి. ఏ విషయంలోనన్నా ఈరోజు నేను ఎలా ఉన్నానంటే నా తల్లిదండ్రులు బట్టి. ఎస్, మీ సంగతులు ఏమో నాకు తెలియదు. నేను ఖచ్చితంగా ఈరోజు నేను ఎలా ఉన్నానంటే నా తల్లిదండ్రులను బట్టి. మీకు ఒక సాక్ష్యంగా చెప్తున్నాను. నా తల్లిదండ్రులు నాకు ఆస్తి ఇచ్చారని అందుకే చెప్తున్నానేమో. నో, నాకు ఒక చిల్లి గవ్వ ఇవ్వలే. నా చదువు చదివించలేదు, నన్ను చదివించలేదు, నా ఫీజులు కట్టలే. మూడవది, నేను గర్భంలో ఉన్నప్పుడే అబార్షన్ చేసేసి నన్ను పెంటపాలు చేసేయాలనుకున్నారు. కానీ అది కుదరనివ్వలేదు దేవుడు కుదరనివ్వలేదు. అంతేకాదు, నన్ను పెంచుకోవటానికి మా నాన్నమ్మకి ఇచ్చేసారు కనుక నా తల్లి ప్రేమ నా తండ్రి ప్రేమ కూడా నాకు తెలియదు. అయినా ఈరోజు నేను ఉన్నానంటే వారిని బట్టే. దేవుని బిడ్డలారా, నన్ను ఇంట్లోంచి మా నాన్నమ్మ నాకు ఇచ్చిన ఆస్తిలోంచి నన్ను వెళ్ళగొట్టారు, బయటికి వెళ్ళిపోమన్నారు. పిల్లల్ని తీసుకుని నా భార్యను తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. పైగా మా నాన్నగారు మరలా ఒంటరైపోయి నన్ను రమ్మంటే నాన్నగారితో చెప్పాను, నాన్నగారు మీరు స్వేచ్ఛతో ఉండండి, ఏవైనా వంట వార్పులు ఏమన్నా చెయ్యాలి, ఇది కావాలి అని చెప్పండి చాలు, మేము చేసి తీసుకొస్తాం. లేదు, ఇక్కడ ఉన్నప్పుడు కూడా మీరు మా ఇంట్లో ఉండండి, మీరేం భోజనం వంట వండుకోవద్దు. మీరు వండుకోవడం ఎందుకండి? చాలా కాలం మీరు బ్రతికారు, చాలా కాలం మీరు చక్కగా భోజనాలు చేశారు, ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేయండి. లేదా మీ ఇష్టం, మీ వంట మీరు వండుకుంటానంటే, మీ బజార్లో మీరు తెచ్చుకుంటానంటే మీ ఇష్టం. నేను ఉంటున్నటువంటి నివాస గృహం అద్దెలన్నీ ఆయనే తీసుకున్నారు. ఆయనకి పెన్షను, మా అమ్మగారు పెన్షను అన్నీ వస్తున్నా నేను ఒక్కరోజు కూడా ₹1 అడగలేదు. నా ఉద్దేశం ఏంటంటే, నా ఆస్తి అయినప్పటికీ మా రాజుగారు నన్ను క్షమించండి, మా నాన్నగారు ఒక రాజుగారుగా బ్రతికారు కనుక రాజుగారు ఎప్పుడు రాజుగారుగా ఉండాలి అని నేను ఆయన బయటికి పొమ్మని చెప్పలేదు, నాకు ఇది ఇచ్చేయండి అని చెప్పలేదు, అడగలేదు, ఒక్క మారు కూడా అడగలేదండి. నేను అడిగింది ఏంటంటే, ప్రార్థన నడిపించుకోవటానికి స్థలం కొంచెం అవకాశం ఇవ్వండి అని అడిగాను నేను. అది కూడా రిఫ్యూజ్ చేశారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తర్వాత ఏదో కామప్ అయిపోయింది అనుకోండి. కానీ ఇప్పటికీ కూడా మా నాన్నగారు అమ్మగారిని బట్టే నేను ఈరోజు ఉన్నాను. కనుక వారిని సన్మానించడానికి, వారిని గౌరవించడానికి, ఇన్సిడెంట్లీ వారిద్దరికీ అనారోగ్యాలు అయినప్పుడు నేనే చూశానండి. నేను చూడగలిగాను. నేను డబ్బులు ఖర్చు పెట్టగలిగాను అని నేను అనటం లేదు, చూడగలిగాను. మా అమ్మగారిని చేతుల మీద మోసుకు వెళ్ళి డయాలసిస్కి హాస్పిటల్కి తీసుకొచ్చి మెట్లు ఎక్కించి పైకి తీసుకొచ్చేవాడిని ఎత్తుకుని. మా నాన్నగారిని, అమ్మగారు కూడా చనిపోయిన తర్వాత వారిని సమాధి చేయటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. కనుక దేవుని బిడ్డలారా, ఒక మనిషిగా నేను ఎప్పుడైనా ఏ బలహీనతో ఏమన్నా మాట్లాడినా దేవుడు నన్ను క్షమించారు. అర్థం చేసుకున్నారేమో అంటాను నేను, కానీ నేను క్షమాపణ అడిగాను, వారిని కూడా అడిగాను. మళ్ళీ ఒక ఇన్సిడెంట్ లేట్ అవుతుందేమో, ఈరోజు ఉదయం ఒక మాట అండి. ఇంట్లో అద్దెకుంటున్నటువంటి వారు ఒక మారు ఏం చెప్పారో మా నాన్నగారికి తెలీదు. బాబుని, జోయిని, నా కొడుకుని, చూడరా ఏమంటున్నాడు, ఇలాగ అంటున్నాడు, అలాగ అంటున్నాడు అని చెప్పి నాకు కంప్లైంట్ చేశారు. అప్పుడే 10th క్లాసో 9th స్టాండర్డో 11th స్టాండర్డో నాకు గుర్తులేదు. అప్పుడు ఆయన ఎదురుగుండానే పిలిచాను. పిలిచి ఎందుకు ఇలా మాట్లాడావు అని అడిగాను నేను అనలేదు డాడీ అన్నాడు. వాడు అబద్ధాలు ఆడండి, ఖచ్చితంగా అనరు. ఇంతకీ అలా మాట్లాడి అన్నవాళ్ళు వేరే, కానీ ఆయన ఎదురుగుండానే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఎందుకు అలాగ అన్నావు అని వాళ్ళు లంపకాయ కొట్టాను, పాటమని. కొట్టేటప్పటికి తలుపు డన్ అని వినపడ్డది. ఏంటో తెలుసండి, ఆయన తలుపు వేసుకుని వెళ్ళిపోయారు లోపలికి. ఎందుకంటే ఆయనకు అవమానం అనిపించింది.
అదేంటి నా బట్టి నేను అడిగానని కొట్టేశాడు ఎదురుగుండా. ఎందుకంటే నాకు అన్నగారని మాటను మనం సన్మానించాలి. ఈరోజు ఉదయం నీవే వింటున్నావు కదా! నీ తండ్రిని నువ్వు సన్మానిస్తున్నావా? నీ తల్లిని నువ్వు సన్మానిస్తున్నావా? నీకు మేలు కలిగితేనే, ఈరోజు డబ్బులిస్తేనే వారికి వస్తున్న పెన్షన్ కూడా నువ్వు కావాలని నువ్వు తీసేసుకుంటావు కదా! అవునా? ఆయన ఇచ్చే వరకు నువ్వు ఆగవు. వచ్చిందా అని అడుగుతావు. అవునా? ఇదా తల్లిదండ్రులు సన్మానించడం, గౌరవించడం? ఈరోజు మార్చుకుందామండి. దేవుడికి ఇష్టం లేదు గబుక్కొని ఆయన మాట మనకి చుట్టుకుంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. అంటే వాగ్దానం ఏంటంటే నీకు దీర్ఘాయుషువు కలిగి ఉండాలంటే నువ్వు సన్మానించాలి. సన్మానించకపోతే ఏంటట? దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగులుతాయి. నీకు తగలకూడదని ఈరోజు నీ క్షమాపణ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. దేవుడి దగ్గరకు వద్దాం. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఇదిగోనైనా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తల్లిని తండ్రిని సన్మానించడానికి సహాయం చేయండి ప్రభా. ఏ రొమ్ము దగ్గర పాలు తాగామో, ఏ తల్లిని ఏ తండ్రిని మేము కలిగి ఉండి వారికి పుట్టిన వారం కానీ మా బట్టి వారు కాదు ప్రభా. ఎందుకో వారి బలహీనతలను జ్ఞాపకం చేసుకుని ఈ తల్లికి పుట్టాను, ఈ తండ్రికి పుట్టాను, మా నాన్న ఎలాంటి వాడు, మా అమ్మ అలాంటిదే అని చెప్పుకుంటూ బ్రతుకుతుంటాం. మర్చిపోతున్నాం ఈరోజు ఈ శరీరం కలిగి ఉన్నావంటే వారిని బట్టే. ఈ శరీరాన్ని నీవు నీ చేతుల్లో తీసుకుని మాకున్న ఏ బలహీనతలైనా తీసివేసి నీ రూపంలో, నీ సారూప్యంలో, నీ పోలిక చెప్పిన మమ్మల్ని తయారు చేసుకుని మా స్వభావం మార్చుకుని నూతన సృష్టిగా సృష్టించుకుని నీ మహిమ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలవబెట్టించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నటువంటి బిడ్డలను క్షమించండి. మీ కొరకు ఆయుత్తుపరచుకోండి. సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను సరిచేసి నన్ను నడిపించిన సేవకుల ప్రభావాన్ని సన్మానిస్తూ ఉన్నాను. వారిని ఆశీర్వదించండి. వారికి అవసరతలు తీర్చండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.